కుష్టమూరు, ఓజిలి, దొరవారి సత్రం, కల్లపూర్, సత్యవేడు, వరదాయపురం వీటికి కూడా ఎక్కువ రెయిన్ఫాల్ నమోదవుతుంది. సో మీ లైన్ డిపార్ట్మెంట్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అదేవిధంగా లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యేవి, పునరావాస కేంద్రాల షిఫ్టింగ్, రైట్, ఇది మనకి ఈరోజు మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకునే విధంగా ఉండాలి. కొర్రు కట్టల మీద, ట్యాంక్ బండ్స్ మీద గస్తీ ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, లాస్ట్ 2 డేస్గా మార్నింగ్ నుంచి కొంచెం రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. నైట్ కొంత పడింది, కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే బయట విండ్స్ కూడా స్టార్ట్ అయ్యింది, కొంత గాలి కూడా వస్తుంది. మనకి ఈరోజు రేపు హైయర్లో ఉంటాము. విండ్ ప్రొజెక్షన్స్, విండ్ మూమెంట్ కానీ డైరెక్షన్స్ కానీ ప్రొజెక్షన్స్ చూసుకుంటే ఈరోజు మనము రెడ్ జోన్లో ఉన్నాం, రేపు ఆరెంజ్ జోన్లో పెడతాం. అంటే మనకు కూడా హెవీ విండ్స్ గేట్స్ ఉండొచ్చు. అర్బన్లో ముఖ్యంగా మనకి హోర్డింగ్స్ ఉన్న దగ్గర, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్న దగ్గర కొంచెం మనకి ఉండాలి. అలాగే రూరల్లో చూసుకుంటే మనకి అర్బన్లో చూసుకుంటే లో లయింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అవుట్స్కట్స్ కానీ కొత్తగా మున్సిపాలిటీలో కానీ అటువంటి ప్రాంతాలు కానీ లో లయింగ్ ఏరియాస్ కానీ కాలనీస్ కానీ ఉంటాయి. వాటికి సంబంధించి షిఫ్టింగ్ కానీ ప్రాపర్టీ లాస్ మనం కొన్నిసార్లు తగ్గించలేకపోవచ్చు. హ్యూమన్ లాస్ అయితే మనం తగ్గించడానికి మన చేతిలో ఉన్న పని, దాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయలేదు. ఈ రోజు రేపు మనకి సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ అనుకున్నట్టుగా వాళ్ళు చేసి ఇష్యూస్ అయిపోతుంది. ఈ కోస్టల్ బెడ్స్ ఏవైతే ఉన్నాయి, కోస్టల్ స్టిల్ ప్రిపేర్డ్గా ఉండాలి. డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉంటే క్విక్గా చెప్పండి, అదర్వైజ్ మనం క్లోజ్ చేసుకుంటాం. లేఅవుట్ వాళ్ళది కట్టలోకి పోతున్నాయి. ఓపెన్ చేసామా, ఓపెన్ అయిందా? చెరువు కూడా వెళ్ళిపోతాయి. అదే ఓకే ఓకే, మొత్తం తర్వాత ఓకే.